టమాటీ నిల్వ పచ్చడి అయితే పెడుతుందండి. ఎన్ని కాదు 10 కేజీలు టమాటీ పళ్ళు పచ్చడి పెడుతుంది. అలాగే చాకు ప్లేట్ అయితే తెస్తుంది. ఎందుకంటే ప్లేట్లో కోసేద్ది చాకుతోనైతే. ఇంకా రసం వస్తుంది కదా, టమాటీ రసం ఇంకా వేస్ట్ అవ్వదు. కత్తిపీటతో కోస్తే మొత్తం రసం కిందనే ఉంటుంది. కోసి ఇంకా క్లాత్తోనైతే తుడిచేస్తుంది. తడి లేకుండా పచ్చడికి తడి అనేది చిన్నది కూడా తగలకూడదు. టమాటీలు ఇందాక చూపించాను కదా కడిగింది, అలాగే టమాటీలు అయితే కొంచెం కూడా తడి లేకుండా మొత్తం అయితే క్లాత్తోనైతే తుడుచుకోవాలి. మేడ ఎక్కువ వచ్చేసరికి ఆలస్యం వచ్చేస్తుంది. ఇంకా మేడ మీద అయితే వీడియో అయితే తీస్తున్నాను. ఇంట్లో అయితే కొంచెం క్లారిటీ తక్కువ వస్తుంది. ఆ క్యాన్లోని ఇంకా గిన్నెలోనైతే పచ్చడి అయితే కలిపేసి వాటిలో అయితే పెట్టేసి ఎండబెడుతుంది. తల్లి లేకుండా అయితే టమాటీలు మొత్తం తుడాలి. మొత్తం తడి లేకుండా అయితే టమాటీలు మొత్తం అయితే తుడుచుకోవాలి. మా నాన్న అయితే కూర్చున్నాడు, మా అమ్మ టమాటీ పచ్చడి పెడుతుంది అనేసి. చూడండి ఎలా కూర్చోండో. ఇంకా మా నాన్న గురించి ఎందుకు కానీ ఇంకా టమాటీ పచ్చడి గురించి అయితే మనము చూసేద్దాము. ఈ ప్రాసెస్లో చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా టమాటీ పచ్చడి, చాలామందికి రాదు టమాటీ పచ్చడి ఎలా పెట్టాలో. అంటే మా చుట్టాలందరూ మా అమ్మని అడుగుతారు పచ్చడి ఎలా పెట్టాలనేసి. వాళ్ళకైతే వచ్చు మామిడికాయ పచ్చడి ఇంకా కారమూరకాయ అవి అయితే వచ్చు. టమాటీ పచ్చడి రాదంట, ఇంకా మా అమ్మనే అడుగుతారు. ఇంకా క్లాత్తోనైతే నీట్గా అయితే తుడుస్తామండి. మా అమ్మకి నేను కూడా సాయం చేశాను. వాటర్ లేకుండా అయితే పళ్ళన్నీ నీట్గా అయితే తుడుస్తాము. ఇప్పుడైతే ముక్కలు అయితే కోస్తుంది. ఎన్ని ముక్కలు కోస్తామో? ఒక పండు 4 ముక్కలే కోస్తారండి. మరి ఎక్కువ గుండగా అయితే కొయ్యకూడదు. 4 ముక్కలు కోస్తే సరిపోతుంది. అంతేనండి, ఒక పండు 4 ముక్కలు అయితే కొయ్యాలి టమాటీ. ఇట్లకి ఉప్పు అన్నీ పడుతుంది. పెద్దవనీసా అది కాడ కొయ్యి, పెద్దది ఉంది అది. ఇది పెద్ద పండు అండి. చిన్నపళ్ళు అయితే ఒక పండు 4 ముక్కలు అయితే కోసుకుంటే సరిపోతుంది. గుండగా అయితే కోయకూడదు. కోసినవన్నీ గిన్నెలోకి వేసి చాకు జారుగా ఉంది చూడు. ఇంకా టమాటీలు అయితే కోస్తున్నదండి మా అమ్మ. ఇంకా సంతు పాప అయితే తినడానికి ఏదో తెచ్చుకుంది. దానికి ఎప్పుడు తిండే ఉండాలి, ఏదో ఒకటి తినుకొనే ఉంటుంది. ఇంకా దాని గురించి మనకి ఎందుకు లేండి. కానీ ఇప్పుడు టమాటీ పచ్చడికి అయితే మా అమ్మ అయితే చకా మన ముక్కలు అయితే కోసేస్తుంది చకా మన ముక్కలు అయితే. ఇంకా వీడియోస్కి అయితే మొబైల్ అయితే తీసుకోమంటున్నానండి మా ఆయన్ని. మంచి మొబైల్ అయితే తీసుకోవాలి, క్లారిటీ ఉన్న మొబైల్ అయితే తీసుకోవాలి. తీసుకుంటాను అది కూడా. ముక్కలు అయితే కోస్తుంది. టమాటీలు అయితే ముక్కలు అయితే కోసిందండి. ముక్కలు అయితే కోసి ఇంకా గిన్నెలోని ఇంకా క్యాన్లోనైతే వేసేస్తుంది. అయిపోయి ఇంకొంచెమే ఉన్నాయి. టమాటీ పచ్చడి చూసి కొంచెం ఒకసారి వచ్చింది బాబుకి.
ఇంకా మా అమ్మ టమాటీ పచ్చడి పెడుతుందని మా నాన్న అయితే సాంగ్ అయితే మంచి పాట అయితే పాడుతున్నారు. టమాటీ పచ్చడి పెడితే ఒకసారైతే వచ్చింది. ఇంకా కోసిందండి, టమాటీలు మొత్తం అయితే కోసింది. ఇప్పుడు ఇందులోని పసుపు, కారం కాదు, కారం ఎప్పుడు వేస్తారమ్మా? కారం ఇప్పుడు వేయరు, కారం తర్వాత వేస్తారు. రుబ్బిన తర్వాత ఎండిన తర్వాత కదా వేస్తారు. ఏమో తెలీదు, చూడండి ఒకసారి, మా అమ్మ చెప్తుంది. ఇప్పుడైతే టమాటీ ముక్కలు అయితే కోసింది కదా, ముక్కలు కోసిన దాంట్లోని పసుపు అయితే వేసింది. ఇందులోని పసుపు వేసిన తర్వాత ఇప్పుడు గల్లుప్పు అయితే వేస్తుంది. పసుపు అయితే వేసింది కదండి, ఇప్పుడు ఉప్పు అయితే వేస్తుంది. చాలు, సరిపోద్ది. ఉప్పు అయితే వేసిందండి. ఇప్పుడు ఉప్పు వేసింది కదా, ఒక్కసారి కలుపుకోవాలి. పసుపు ఉప్పు బాగా కలుపుకోవాలండి. చాలే, ఉత్తిన అంటుంది, అది ఆశకలాడుతుంది. కలుపు. పసుపు ఉప్పు అయితే వేసింది కదండి, ఇంకా ముక్కలకైతే పసుపు ఉప్పు బాగా అయితే పట్టాలి. ఒక్కసారి మనం బాగా కలుపుకోవాలి. కలిపేస్తుందండి బాగా. ఒకసారి మీరు చూడండి. టమాటీలు అయితే ముక్కలు కోసి పసుపు ఉప్పు వేసింది. ఉప్పు వేసినవి అయితే కలిపేసింది. ఇంకా ఇందులోనే అయితే కలపాలి. రెండు అయితే బాగా కలుపుతుంది. ఇప్పుడైతే అయిపోయిందండి, కలిపేసింది. మొత్తం అయితే క్యాన్లో వేసేస్తుంది. పడతాయా? ఎన్ని రోజులమ్మా ఊరాలి అవి? 3 రోజులు ఊరిన తర్వాత ఆరబెట్టాలి. అప్పుడు ఇప్పుడు ఇది ఉంది కదండి, పసుపు ఉప్పు వేసాం కదండి, ముక్కలు కోసి పసుపు ఉప్పు వేసిన తర్వాత ఇంకా క్యాన్లో వేసి మూత అయితే పెట్టద్ది. ఇది 3 రోజులైతే బాగా ఊరాలన్నమాట. ముక్కకి ఉప్పు పసుపు అనేది బాగా పట్టాలి. ఇదంతా బాగా పట్టిన తర్వాత 3 రోజుల తర్వాత ముక్కలు అయితే ఎండబెడుతుంది. 3 రోజుల తర్వాత ఎండబెడతావా? 3 రోజుల తర్వాత అయితే ముక్కలు అయితే ఎండబెడుతుందండి. ఇంకా అందులో ఊట వేరేగా ముక్కలు వేరేగా ఎండబెడుతుంది. బాగా ఎండాలి. అది కూడా వీడియో తీస్తాను. ఈ టమాటీ పచ్చడి మొత్తం వీడియో అయితే తీస్తాను, అప్లోడ్ చేస్తాను. టమాటీ పచ్చడి ఎలా పెట్టిందో అంతా మీరు చూసేయండి. ఇలాగే పచ్చడి పెట్టండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇది మూత పెట్టద్ది. మేడ మీదకి అయితే వచ్చామండి. టైం వచ్చేసి 7 అయిపోతుంది. ఇంక ముక్కలు అయితే తీయలేదు. అమ్మ అయితే శ్రీకాకుళం అయితే వెళ్ళింది. టమాటీ ముక్కలు తీద్దామనేసి వీడియో చేసుకొని ఉండిపోయాను. ఇంకా టమాటీ ముక్కలు అయితే తీస్తుంది. ఒక్కొక్కటి తీయ దూలు ఉంటుంది. టమాటీ ముక్కలు అయితే 2 రోజుల తర్వాత అయితే ఇలా ఎండేయండి. నేను ఫస్ట్ వీడియో పెట్టకుండా అయితే వీడియో పెట్టాను అనేసి అంతా చెప్పేసాను, ప్రాసెస్ అంతాను. ఇంక లాస్ట్లో ఈ ముక్కలు అయితే ఉన్నాయి. ముక్కలు అయితే ఇలా ఎండేయండి. ఉప్పు పసుపు అయితే ముక్కకైతే బాగా పట్టింది. ఇంకా ముక్కలు అయితే 3 రోజులు ఆరిన తర్వాత అయితే ఇలా ఉండాలి. మరీ అయితే ఎక్కువ అయితే ముక్కలు ఎండకూడదండి. అలాగే ఇది టమాటీ రసంలో అయితే ముక్కలు అయితే కలిపేస్తుంది మా అమ్మ. దానికి తోడు ఇంకా చింతపండు అయితే ఉండాలి. ఫస్ట్ అయితే వీడియో తీయలేదు, అందుకే మళ్ళీ రెండోసారి అమ్మనైతే ముక్కలు అయితే కలిపిస్తుంది కదండి, అందులోనైతే చింతపండు అయితే వేసేయాలి ముక్కల్లోని. మరీ ఎక్కువ చింతపండు అయితే వేయకూడదు, ఎందుకంటే టమాటీలు పుల్లగా ఉంటాయి కదా, చింతపండు కొంచెం తక్కువే వేసుకోవాలి.
టమాటీ ముక్కలు ఎండబెట్టాం కదా, 3 రోజులు అయితే ఊరిన తర్వాత ఓట్ల టమాటీ రసంలో అయితే ఆ రసం కూడా మనకి బాగా ఊరాలి. ఇంకా అందులోనైతే టమాటీ రసంలో అయితే ముక్కలు అయితే కలిపేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు అయితే వెయ్యాలి. ఆమె ఇప్పుడు రుబ్బుతావు అది పచ్చడి. ఇదైతే 1 డే ఆగాలన్నమాట. ఈరోజు నానబెట్టాం కదా చింతపండును ఇంకా టమాటీ ముక్కలు బాగా నానిన తర్వాత రేపు మార్నింగ్ అయితే రుబ్బుతుందండి. రుబ్బి తాలింపు అయితే పెడుతుంది. టమాటీ నిలవ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇలాగా బాగుంటుంది పచ్చడి. వర్షాకాలంలోని ఇంకా చాలా బాగుంటుంది పెరుగన్నంలోకి గట్టాను. చింతపండు టమాటీ ముక్కలు నానబెట్టింది కదండి, అవి అయితే ఈరోజు అయితే రుబ్బేద్ది. పచ్చడికి అయితే మా అమ్మ 1/2 కేజీ ఆవాలు అయితే తెచ్చిందండి. ఇంక ఇవి వచ్చేసి జీలకర్ర మెంతులు పొడి అయితే ఆడుతుంది పచ్చళ్ళలోకి. జీలకర్ర మెంతులే కదా అవి. జీలకర్ర మెంతులు ఫ్రై చేసిందండి. ఇంకా ఫ్రై చేసి శుభ్రంగా ఫ్రై చేసి ఇప్పుడైతే మిక్సీలోని గుండ అయితే కొట్టేస్తుంది. మిక్సీ అయితే ఆడేసింది, గుండ అయితే ఆడేసింది అనమాట. టమాటీ నిలవ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి. వర్షాకాలంలోనే మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. కర్రీస్ ఏమి వండలేనప్పుడు ఇంకా టమాటీ పచ్చడి తీసుకొని తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. వచ్చేసి ఆవాలు పచ్చివే వేస్తారమ్మా. ఏపేవు కదా ఆల్రెడీ. ఇదిగోండి ఆవాల ప్యాకెట్, 1/2 కేజీ ప్యాకెట్ అండి ఇది. ఇంకా ఆవాలు కూడా వేసి మిక్సీ చేసేస్తుంది. ఇవైతే కొంచెం ద్వారగా వేపేసి మిక్సీ పట్టాలంటే అండి. ఇంకా 1/2 కేజీ తెచ్చింది కదా ఆవాలు, లైట్గా వేపుకోవాలంట, ఎక్కువ అయితే వేపకూడదు. అయితే ఆవాలు అయితే వేపుతుందండి. కొంచెము వేపితే కొంచెం పచ్చివాసన అనేది పోతుందంట. ఇవి వచ్చేసి 1/2 కేజీ ఆవాలు కొంచెం వచ్చేసి మిగతా మొత్తం వేస్తుందండి. ఇంకా ఆవాలు అయితే లైట్గా అయితే వేపుకోవాలి. వేపుకొని అయిపోయిందా చెప్పాను కదా, ఆవాలు అయితే ఎక్కువ ఫ్రై అంతా చేసుకోకూడదంట, పచ్చివే వేస్తారంట చాలా మంది. ఇంకా లైట్గా అయితే వేపేసింది అమ్మ. ఇప్పుడు వచ్చేసి ఆవాలు మిక్సీ పట్టేస్తుంది. ఇదిగోండి లైట్గా వేగాయి కదా ఆవాలు అయితే ఇప్పుడు మిక్సీ చేసేస్తుంది. ఇప్పుడు ఆవాలు అయితే మెత్తగా అయితే నలిగిపోయండి. ఏమనాలో అర్థం కావట్లేదు. ఇప్పుడైతే ఆవాల గుండ అయితే అందులో వేస్తావమ్మా. ఆవాలు చూడండి ఇలాగా మెత్తగా అయితే పొగడ్ర అయితే అయింది. మెత్తగా ఉండాలి ఆవాలు గుండ అన్నమాట. ఇప్పుడు వచ్చేసి టమాటీ ముక్కలు అయితే రుబ్బుతుంది. అదిగోండి నానబెట్టాం కదా టమాటీ ముక్కలు అయితే ఒక్కసారి ఇంకా బాగా కలుపుకొని, చింతపండు వేసి నానబెట్టింది కదా టమాటీ వాటర్లోని టమాటీ ముక్కలు చింతపండు వేసి బాగా ఒక రోజంతా నానాలండి. మీ ఇష్టమే, ఒకరోజు నానపోయినా అమ్మ నానాలా పక్క ఒక రోజంతా పక్క నానాలంటండి. ఇంకా టమాటీ ముక్కలు చింతపండు బాగా అయితే వాటర్లోని నానబెట్టింది కదా, చింతపండుగా అయితే పిక్క తీసి వేసుకోవాలి. అలాగే టమాటీ అది ఉంది కదా అది అయితే ఆడేస్తుంది అమ్మ, మిక్సీ చేసేస్తుంది. ఇదిగోండి నానబెట్టిన టమాటీ ముక్కలు అయితే ఇందులో వేసింది. నానబెట్టిన టమాటీ చింతపండు వేసి ఇంకా మిక్సీ అయితే చేసేస్తుంది. ఇది వచ్చేసి కారం అండి. కొంచెం కొంచెం కారం వేసుకొని మనం రుబ్బుకోవాలి. ఇదిగోండి ఇంకా మిక్సీలోనైతే వేసింది, ఇలా నలిగింది. ఇంక ఇందులో కొంచెం కారం వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ చేస్తుంది. ఇదిగోండి ఇప్పుడైతే కారం అయితే వేస్తుంది. ఒక పిడికిడి కారం అయితే వేసిందండి. ఇంకా కారం కూడా బాగానే ఉంది.
కారం వేసి అయితే ఇంకొకసారి రుబ్బాలి. మా శ్రీకాకుళం స్టైల్లో పచ్చడి అయితే చూసేయండి. టమాటీ పచ్చడి చాలా బాగుంటుంది. ఇదిగోండి కారం వేసుకొని రుబ్బుకున్న తర్వాత ఇలా అయితే వచ్చింది పచ్చడి. ఇదైతే ఒక డబ్బాలోకి అయితే తీసుకోవాలి. ఇంకా మిగతా ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా సేమ్ అలాగే రుబ్బుకోవాలి. ఇప్పుడు వచ్చేసి టమాటీ పచ్చడి ఆడేసింది కదండి, దీన్ని అయితే మా అమ్మ స్టీల్ గిన్నెలోనైతే వేస్తుంది. డబ్బాలో వేస్తే ఇంకా మెంతికుండా కలపాలనేసి, ఆవాలగుండా మెంతికుండా ఆడింది కదా, అవి అయితే కలపాలి. ఇంకా డబ్బాలో వేస్తే ఫ్రీ కలపడం అవ్వదనేసి గిన్నెలోనైతే వేస్తుందండి టమాటీ పచ్చడి. ఇంకా అలాగే ఉన్నది కూడా ఆడుకోవాలి. ఆడుకున్న తర్వాత అయితే ఇంకోసారి చూపిస్తా. మా అమ్మ అయితే పచ్చడి మొత్తం మిక్సీ చేసింది. ఇంకా మిక్సీ చేసిన తర్వాత పెద్ద గిన్నె స్టీల్ గిన్నెలో వేసుకొని ఇంకా వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు అయితే వేసిందండి. పై తొక్క అయితే తీసింది వెల్లుల్లిపాయలకి. ఇదిగోండి ఇందాక మనం మిక్సీ చేసుకున్నాం కదా, మెంతులు ఆవాలగుండ అండి. ఇది ఆవాలగుండ, ఇది మెంతులు జీలకర్ర, ఇది ఆవాలగుండ. ఆవాలగుండ వేరే గాడింది వేపేసి, అలాగే మెంతులు జీలకర్ర వేపేసి అవి వేరే గాడింది మిక్సీ చేసింది. ఇప్పుడైతే ఆవాలగుండ అయితే వేస్తుంది ఇందులోని పచ్చళ్ళలోని. మొత్తం పడుతుందా? ఆవాలగుండ అయితే వేసింది. ఇప్పుడైతే జీలకర్ర మెంతులు ఫ్రై చేసుకున్నాం కదా, జీలకర్ర మెంతులు గుండ అయితే వేసింది. వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి పచ్చడి మొత్తం. వెల్లుల్లిపాయలు అయితే రాత్రి పై తొక్కంతా తీసి అయితే వెల్లుల్లిపాయలు అయితే రాత్రి కూడా ఎండబెట్టింది. ఇంకా ఇదిగోండి పచ్చడి చూడండి, కలర్ఫుల్గా అయితే ఉంది. చాలా బాగుంటుందండి టమాటా నిల్వ పచ్చడి. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది. టమాటీ పచ్చడి అయితే అయిపోయిందండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇదిగోండి కొంత పచ్చడి అయితే అమ్మ అయితే తాలింపు అయితే వేసింది. ఇదే కాదు, ఇదిగోండి ఈ డబ్బాలో కూడా ఉంది పచ్చడి. కొంచెం పచ్చడి అయితే తాలింపు వేసింది. అలాగే కొంచెం గిన్నెలోకి అయితే తీసుకున్నాము. చాలా బాగుంటుందండి టమాటీ నిల్వ పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇది ఇంకా పచ్చడి ఉంది, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకొని ఇంకా తాలింపు అయితే వేసుకోవచ్చు. అంతా ఒకసారి వేసుకోకండి, టమాటీ పచ్చడి అంతా మొత్తం ఒకసారి తాలింపు అనేది వేసుకోకూడదు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు. ఇదండి టమాటీ పచ్చడి. ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.